విషయంలో భయపడేటట్టుగా చేస్తాడు దుష్టుడు. ఏదో తీసుకొని వస్తాడు, ఒక ఆరోగ్యం తీసుకురాగానే ఏదో ఇది అయిపోతుంది అన్నటువంటి ఒక భయంతో మనిషి ఏం చేస్తాడంటే భయంలోనికి వెళ్తున్నాడు, బలహీనుడుగా మారిపోతున్నాడు, పిరికివాడుగా మారిపోతున్నాడు. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను నీకు ఇయ్యలేదు అన్నాడు. ఇంద్రియ నిగ్రహించుకునే శక్తి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. దేనికి భయపడాలి చెప్పండి? ఎవరికి మనం భయపడకూడదు, రోగానికి భయపడకూడదు. ప్రతికూల పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నప్పుడు వాటిని చూసి మనము భయపడిన అవసరం లేదు. పెరిగిన వాళ్ళ మనం భయపడవలసింది దేవునికి మాత్రమే పెరుగుతున్నారు. ఆయన ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, భూమి నుంచి ఫలాన్ని ఇస్తున్నాడు. సమస్తమును మన పాదాల చేత పెట్టిన దేవునికి భయపడవలసింది పోయి మనిషి రోజు అనారోగ్యానికి, మనుషులకు, ప్రతికూల పరిస్థితులకు, ఏదో చిన్న చిన్న కారణాలకు భయపడిపోతూ దేవునికి భయపడకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయి బలహీనుడుగా మారిపోతున్నాడు. దేవుడు మనల్ని భయపడేవారుగా, బలహీనులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. బలవంతులుగా ఉండడానికి, దుష్టుని ఎదిరించడానికి దేవుడు మనకు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ కలిగిన వారుగా ప్రతి విషయంలో మనం బలవంతులై ఉండాలి. చిన్న చిన్న వాటికి భయపడడానికి అవసరం లేదు. దేవుడు మనకు ఒక మాటను వివరిస్తున్నాడు. చూడండి, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్తాం. ఆయన పిల్లలైనటువంటి మనము ఎంత ధైర్యంగా ఉండాలో ఒక విషయాన్ని మనము చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24 నుంచి 26 చదువుకోండి. 26 చదువుకోండి. 10వ అధ్యాయం 26. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజే